పొలం గట్టున గొడుగు పట్టుకుని ప్రసాద్ నిలబడి పనులు చేస్తున్న కూలీవాళ్లతో, ముచ్చట్లు పెట్టడం ముఖ్యం కాదు, పని ముఖ్యం. పని కావాలి. చేయండి చేయండి. ఈరోజు ఎలాగైనా ఈ పొలం అయిపోవాలి. రేపు మరొక పొలంలో పని చేయాలి. మాట్లాడుకుంటూ ఈ పొలంలోనే ఉంటే ఎట్టా చెప్పండి? పనులు చేయండి అని అంటుంటే అతని కొడుకు రమేష్ కోడలు అనామికాని తీసుకొని తన దగ్గరికొచ్చాడు. ప్రసాద్ వాళ్ళిద్దరినీ చూశాడు. అనామిక బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. బాబు రమేషు, కోడల్నేమన్నావు? ఎందుకట్టా కన్నీళ్లు పెట్టుకుంటుంది? అమ్మ కట్నం కోసం పెడుతున్న బాధను తలుచుకొని అనామిక ఏడుస్తుంది నాన్న. మీ అమ్మకి ఎంత డబ్బున్నా సరిపోదు బాబు. ఇంకా ఇంకా కావాలి కావాలంటుంది తప్ప నాకొద్దు, నాకు సరిపడా డబ్బుంది అని మాత్రం అందు. లేని వాళ్ళకి ఇద్దామన్న మనస్తత్వం లేనేలేదు మీ అమ్మకి. అంతా తనకే కావాలి. అందుకే మావయ్య ఆత్మహత్య చేసుకొని చచ్చిపోద్దామనుకుంటున్నాను అని చెప్పగానే ప్రసాద్ ఆశ్చర్యపోయాడు. ఏంటి బాబు, కోడలు ఆత్మహత్య అంటుంది? మరింకేం చేయమంటావు నాన్న? ఆత్మహత్య చేసుకుని వరకట్నం గురించిన బాధని మర్చిపోతాను అంటుంది. వద్దమ్మా, ఆత్మహత్య అనేది మహాపాపం. ఏదైనా బతికుంటేనే కష్టాలను ఎదుర్కోవాలి. కన్నీళ్ళని దిగమింగాలి గాని ఆత్మహత్య చేసుకోవద్దు తల్లి. మావయ్య, నన్ను ఇంతలా బ్రతిమలాడే బదులు అత్తయ్యకు ఒక మాట చెప్పొచ్చు కదా మావయ్య. శారదా కోడలు తండ్రి పేదవాడు కదా, ఆయన ఇస్తానని చెప్పిన కట్నం డబ్బులు ఇచ్చేశాడు కదా, ఇంకా ఇంకా డబ్బులు కావాలని అడగడం అంత మంచిది కాదు. అధిక కట్నం కోసం ఇంకా కోడల్ని బాధ పెట్టడం అంత మంచిది కాదని మీరొక మాట చెప్పొచ్చు కదా మావయ్య. చూడమ్మా కోళ్ళ, ఏ విషయమైనా మీ ముందు మాట్లాడాలని లేదు కదా కోళ్ళ. నేను శారద్తో ఎప్పుడు ఎట్టా మాట్లాడాలో నాకు బాగా తెలుసులే. నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలని మానేసి హరీష్ భవ్యల్ని, అమ్మలేని అనాథ పిల్లల్ని చెయ్యొద్దమ్మా. ఏం చేయను మావయ్య, కట్నం డబ్బులంటూ అత్తయ్య పూటకొకలా నరకం చూపిస్తుంది. కోడలుగా వచ్చినప్పటి నుంచి మొదలైన నరకం. ఇద్దరు పిల్లలు పుట్టినా కూడా పోలేదు నాకు. ఇక మీదట కూడా ఆ నరకం పోతుందనే నమ్మకమో లేదు. కాకపోతే నేను పోతేనే నా నరకం పోయేలా ఉంది మావయ్య. అనామిక, అలా మాట్లాడకు. నేను నాన్న అమ్మతో మాట్లాడతాం. నువ్వెలాంటి బ్రతుకు చాలించే ఆలోచనలు మాత్రం చేయకు. అవునమ్మా, నేను ఈరోజు మీ అత్తయ్యతో మాట్లాడతానులే. ఇప్పుడు మాత్రం ఇంటికెళ్ళు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే వేళ అయిందిగా. మావయ్య, ఆయన ఎంత నచ్చ చెప్పినా నా మనసు మాత్రం ఇంటికి వెళ్ళడానికి ఒప్పుకోవడం లేదు. కాని పిల్లల కోసం తప్పదు. వెళ్తాను. నేను ఇంటికి వెళ్ళేసరికి అత్తయ్య ఏ అవతారంలో ఉంటుందో ఏమో, నాకు ఎలాంటి నరకం చూపిస్తుందో ఏమో. ఇలా తలుచుకుంటూ ఉంటేనే భయంగా ఉంటుంది. కానీ పిల్లల కోసం భరిస్తాను. ఇక మీదట ఏం జరిగినా అంతా నా మంచికి అనుకుంటూ ఓర్చుకుంటాను అని చెప్పి అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రమేష్ తన తండ్రి దగ్గరే నిలబడి అనామికని జాలిగా చూస్తూ ఉంటాడు. ఇంటి దగ్గర అత్తగారు శారద ముళ్లకర్ర పట్టుకుని గుమ్మం ముందు కోపంగా నిలబడి ఉంటుంది. ఈ కర్రతో కొడితే రక్తం చిందుద్ది, ఒళ్ళంతా గాయాలవుతాయి. అప్పుడు ఆ గాయాల మీద కారం పెడితే కోడలకు అసలే నరకం ఏంటో కనిపించుద్ది. తన తండ్రి దగ్గరికి పరిగే ఎత్తుకుంటెళ్ళి అధిక కట్నం తీసుకొచ్చుద్ది అని అనుకుంటూ ఉండగా అనామిక భయం భయంగా శారద ముందుకొచ్చింది. నేను తీసుకురమ్మని తీసుకొచ్చావా కోళ్ళ? లేదత్తయ్య, మా నాన్న అడిగిన చోట ఇక డబ్బులు రాలేదంట. రాగానే మా నాన్నే పట్టుకుని వస్తానని చెప్పాడత్తయ్య అని అనామిక అలా చెప్పిందో లేదో శారద అనామికాని తన చేతిలో ఉన్న ముళ్లకర్రతో గట్టిగా కొట్టింది. అంతే, ఆ కర్రకు ఉన్న ముళ్ళు అనామిక ఒంట్లోకి గుచ్చుకున్నాయి. ఒక్కసారిగా అనామిక గట్టిగా కేక పెట్టింది. నొప్పి బుడుతుంటే బాధగా కన్నీళ్లు పెట్టుకుంది. ఇంకా గట్టిగా అరువు కోళ్ళ, ఊర్లో ఉన్న మీ నాన్నకి వినిపించేలాగరు. అప్పుడు డబ్బులు చూడు ఎట్టాగొస్తాయో అని చెప్పి గట్టిగా ఆ కర్రను లాగుతుంది. అప్పుడు అనామిక ఒంట్లో నుంచి రక్తం బయటకొచ్చి శారద ముఖం మీద పడుతుంది. అయినా శారద శాంతించలేదు. మళ్లీ కర్రతో కొట్టాలని చూస్తుంది. ఆ మొదటి దెబ్బకే అనామిక కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇక నీ యాక్టింగ్ నాకు తెలుసులే కోళ్ళ. ఎలా పడినా నిన్ను మాత్రం వదిలిపెట్టేది లేదు. అధిక కట్నం కావాలి, ఎల్లు తీసుకుండ్రా అని చెప్పి మళ్లీ కొడుతుంది. ఉలుకు పలుకు లేకుండా అనామిక అలా కింద పడిపోయి ఉంటుంది. శారద కోపంగా ఇంట్లోకి వెళ్తుంది. అలా సమయం గడుస్తూ ఉంటుంది. హరీషు భవ్య ఇద్దరూ స్కూల్ నుంచి ఇంటికొస్తారు.
ఇంటి బయట పడి ఉన్న అనామికాని చూసి కంగారు పడతారు. మమ్మీ, లే మమ్మీ. అయ్యో మమ్మీ, నీకు దెబ్బలన్నీ ఎలా తగిలాయి? లే మమ్మీ. అన్నయ్య, ఇంట్లోకి వెళ్ళి నానమ్మని పిలుచుకురా అన్నయ్య. వద్దు చెల్లి, నానమ్మే మనమ్మని ఇలా కొట్టి బయట పడేసింది. నువ్వు అమ్మను చూసుకుంటూ ఉండు చెల్లి. నేను పొలం దగ్గరికి వెళ్ళి నాన్నని తాతయ్యని తీసుకుని వస్తాను అని చెప్పి హరీష్ అతివేగంగా పరిగెడుతూ పొలం దగ్గర ఉన్న ప్రసాదు రమేష్ల దగ్గరికి వచ్చాడు. ఆయాసపడుతూ స్కూల్ బట్టల్లో హరీషు తమ దగ్గరికి అలా రావటం చూసిన తండ్రి కొడుకులకి అనామికాకి ఇంటి దగ్గర ఏదో జరిగిందనే విషయం అర్థమైంది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా హరీష్తో కలిసి ఇంటికి పరుగున వచ్చారు. ఇంటి ముందు అనామిక పడి ఉండటం, భవ్య ఏడుస్తూ ఉండటం చూసి జాలి కలిగింది వాళ్ళిద్దరికీ. బాబు రమేష్, ముందుగా కోడల్ని ఇంట్లోకి తీసుకెళ్లి పడుకోబెట్టు. అలాగే నాన్న అని చెప్పి రమేష్ అనామికాని ఎత్తుకొని బెడ్రూంలోకి వచ్చి బెడ్ మీద పడుకోబెడతాడు. సపర్యలు చేసి తలమీద బట్ట వేస్తాడు. ప్రసాద్ వెంటనే డాక్టర్ని తీసుకొస్తాడు. డాక్టర్ చెక్ చేసి మందులిచ్చి వెళ్ళిపోతాడు. ఇక ఓ రాత్రివేళ అందరూ పడుకున్న తర్వాత అనామిక నిద్రలేచి చివరిసారిగా తన పిల్లల్ని చూసుకుంటుంది. నన్ను మన్నించండి పిల్లలు అని చెప్పి ఇంట్లో నుంచి ఆ పక్కనే ఉన్న అడవిలోకి వెళ్ళిపోతుంది. భయం భయంగా దిక్కులు చూస్తూ ముందుకు వెళ్తూ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అడవిలో ఒక మాయా తలుపు ప్రత్యక్షమవుతుంది. బంగారు వెలుగొస్తుంది ఆ మాయా తలుపు నుంచి. ఆ వెలుగులో కనబడుతున్న ఆ మాయా తలుపుని అనామిక చూస్తుంది. భయం భయంగా అనామిక ఆ మాయా తలుపు లోపలికి వెళ్తుంది. అంతే, తన గాయాలు మొత్తం మానిపోతాయి. మామూలు అనామిక అవుతుంది. అనామిక అలా తన గాయాలు మానిపోగానే సంతోషపడుతూ అక్కడున్న అందమైన పూల తోటలు, పళ్ళ తోటలు చూస్తూ వాటితో ఆడుకుంటున్న పులులు అక్కడుండటం గమనిస్తుంది. వాటిని చూసి అనామిక భయపడుతూ ఉండగా ఒక బంగారు రంగులో మెరుస్తున్న చిలుక వచ్చి ఒక చెట్టు మీద వాలుతుంది. భయపడకు అనామిక, ఆ పులులు నిన్నేమీ చేయవు. అవి ప్రేమగా ఆడుకుంటున్నాయి. తల్లి పిల్లలు కదా అని చెప్పగానే అనామికకి వెంటనే తన పిల్లలు గుర్తుకొచ్చారు. కన్నీళ్లు పెట్టుకుంటుంది. అనామిక, నీ రాకకి కారణం, నీ కన్నీళ్లకి కారణం నాకు అర్థమైంది. నీ వరకట్న సమస్యని నేను తీరుస్తాను అని చెప్పగానే అనామిక ఎంతో సంతోషపడుతుంది. నువ్వు మాయా తలుపు దాటి మా మాయాలోకంలోకి వచ్చావు. మాకు అన్నీ తెలిసిపోతాయి. నేను చెప్పినట్టు చెయ్యి అనామిక. నీ జీవితం బాగుంటుంది. నీ కాపురం చక్కబడుతుంది. పిల్లలతో సంతోషంగా ఉండొచ్చు. సరే చిలుక, నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను అని చెప్పగానే అనామిక దగ్గర బంగారు నాణేలు ఉన్న పెట్టె ప్రత్యక్షమవుతుంది. అనామిక, ఈ పెట్టెను తీసుకెళ్లి మీ అత్తయ్యకి ఇవ్వు. ఎక్కడవని అడిగితే విషయం చెప్పు. తన అత్యాశ తనకి తగిన గుణపాఠం చెబుతుంది. సరే చిలుక అని అనామిక ఒప్పుకోగానే పెట్టె అనామిక నెత్తిమీద ఉంటుంది. ఆ పెట్టెని తీసుకొని అనామిక ఆ మాయా తలుపులో నుంచి బయటకొచ్చి అలా నడుచుకుంటూ ఇంటికొస్తుంది. పెట్టెని తన గదిలో పెట్టుకుని పడుకుంటుంది. మరుసటి రోజున ఇంట్లో ఎవరూ లేని సమయంలో అత్తగారు శారదకి విషయం చెప్పి బంగారు నాణేలు ఉన్న పెట్టెని చూపిస్తుంది. శారద ఆశ్చర్యంగా ఆనందంగా వాటి వైపు చూస్తుంది. అనామిక జరిగింది మొత్తం వివరిస్తుంది. శారద వెంటనే ముళ్ళకర్రని తీసుకొచ్చి అనామికకి ఇస్తుంది. దీంతో నన్ను గొట్టవే కోళ్ళ. వద్దత్తయ్య, నిన్నలా కొట్టలేను. చెప్పింది చెయ్యి. నిన్నెట్టగొట్టానో నువ్వు నన్నట్టగొట్టు అని చెప్పగానే వెంటనే అనామికకి మాయాచిలుక చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. గట్టిగా ఆ ముళ్ళకర్రతో శారదని కొడుతుంది. శారద బాధపడుతూ, ఎంత బాధని, కోళ్ళు ఓర్చుకోలేక పడిపోయింది. అది నటనని నేనింక దారుణంగా కొట్టేశాను అని వెళ్ళి పడుకుంటుంది. ఆ రోజు రాత్రి అందరూ పడుకున్న తర్వాత అడవిలోకి వెళ్తుంది శారద. అనామికకి కనిపించినట్టుగానే మెరుస్తున్న మాయా తలుపు శారదకి కనిపిస్తుంది. శారద సంతోషపడుతూ ఆ తలుపులో నుంచి లోపలికి వెళ్తుంది. తన దెబ్బలు మరింత ఎక్కువగా మండుతూ ఉంటాయి. లోపల ఒక పాము బుచ్చలు కొడుతూ కాటు వెయ్యాలని చూస్తూ ఉంటుంది. పెద్దగా గట్టిగా అరుస్తూ ఉంటుంది. శారద ఇవన్నీ చూసి భయపడిపోతూ ఉంటుంది. ఇదేంటి, కోడలేమో నాకు ఒకటి చెప్పింది, ఇక్కడే ఇంకోటి జరుగుతుంది.
వామో, ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇక్కడ బంగారు చిలక లేనట్టుగా ఉంది. అని అనుకుంటూ ఉండగా బంగారు చిలుక అక్కడికి వస్తుంది. ఆ చిలుకని చూసి శారద సంతోషపడుతుంది. మూసి ఉన్న పెట్టె అక్కడ ప్రత్యక్షమవుతుంది. శారదా, నువ్వు మంచిదానివైతే ఈ పెట్టెలో బంగారం ఉంటుంది. అదే చెడ్డదానివైతే విషనాగు ఉంటుంది. ఇంటికి వెళ్ళాక చూసుకో, బంగారం నీకు భవిష్యత్తునిస్తుంది. ఎవరిని బాధ పెట్టినా విషనాగు నీ అందు చూస్తుంది అని చెప్పి మాయా చిలుక మాయమైపోతుంది. తను మంచిదానినని మురిసిపోతూ ఆ పెట్టెని తీసుకుని ఇంటికి వెళ్తుంది శారద. ఇక సంతోషం పట్టలేక పెట్టెని తెరుస్తుంది. ఆ పెట్టెలో విషనాగు ఉంటుంది. అది చూసి ఆ రోజు నుంచి శారద అనామికని ఏమీ అనకుండా ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. ఆ విషనాగు ఎవ్వరికీ కనిపించకుండా శారదకి మాత్రమే కనబడుతూ ఉంటుంది. శారద అలా క్షణక్షణం భయపడుతూ కోడలు అనామికాని ప్రేమగా చూసుకుంటూ తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. సన్నగా వర్షం పడుతూ ఉండగా గొడుగు పెట్టుకుని శారదా ప్రసాదులు కమలాపురంలో ఉంటున్న ధర్మయ్య ఇంటికొచ్చారు. ధర్మయ్య అనామిక తండ్రి. రండి బావగారు, రా చెల్లెమ్మ, అలా కూర్చోండి అని ధర్మయ్య ఇంట్లోకి పిలిచి చెక్క కుర్చీలు చూపించాడు. శారదా ప్రసాదులు కూర్చున్నారు. ధర్మయ్య వాళ్ళు తాగడానికి మంచినీళ్లు తీసుకొచ్చి ఇచ్చాడు. ఇద్దరూ తాగారు. ధర్మయ్య వాళ్లతో కూర్చున్నాడు. బావగారు, అంతా కులాసేనా? ఏం కులాసానో ఏంటో బావగారు. కొడుకుది తప్పో కోడలిది తప్పో తెలియటంలా. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత వేరే కాపురం పెడతానని గొడవ చేస్తున్నాడు రమేష్. నాకు తెలిసినంతవరకు కొడుకుది తప్పు కాదనిపిస్తుందండి. అట్టాగని కోడల్ని కూడా తప్పు పట్టడానికి లేదు కదా శారదా. అనామిక మన ఇంటికి కోడలిగా వచ్చి దాదాపు 6 ఏళ్లు కావస్తుంది. ఈ 6 ఏళ్లలో ఒక్కనాడు కూడా ఏరే కాపురం అన్న మాట అండం నేనెనలేదు శారదా. నేను కూడా వినలేదండి. కొడుకు కూడా ఈ మధ్య అంటున్నాడు. మీరు రమేష్ని గమనించారా? గమనించాను శారదా, కాని ఆ భార్యాభర్తల మధ్య ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా. అందుకే చెల్లెమ్మా, వాళ్ళిద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడితే బాగుంటదిగా. నాకు కూడా అదే అనిపించింది అన్నయ్య. అదిగో అందుకే నీ దగ్గరకు వచ్చాం. నేనేం చెయ్యాలి చెల్లెమ్మా? ఒకసారి వచ్చి ఇద్దరికి సర్ది చెప్పకూడదు? అవును బావగారు, మేమెంత చెప్పినా కొడుకు వినటంలా. ఖచ్చితంగా ఏరే కాపురం పెట్టాలని గొడవ చేస్తున్నాడు. మీరైతే మామగారు, పైగా కొంచెం గౌరవం ఉంది. మీ మాట వింటాడని అనుకుంటున్నాను. అయితే అప్పుడో పని చేస్తాను బావగారు. ఇంటికి రాకుండా అల్లుడు గారు పనిచేసే చోటుకెళ్ళి గలుస్తాను. అల్లుడి మాటలు వింటాను. ఆ తర్వాత ఇంటికొస్తాను. అప్పుడు కూతురు అనామికతో మాట్లాడతాను. వాళ్ళిద్దరి మాటల్ని బట్టి ఎవరు ఏరే కాపురం పెట్టాలనిట్టా గొడవ చేస్తున్నారో నేను అర్థం చేసుకుంటాను. ఆ తర్వాత ఇద్దరిని కూర్చోబెట్టి నేను మాట్లాడతానుగా. అలాగే అన్నయ్య, మీరేం చేస్తారో నాకు తెలీదు. కొడుకు కోడలో నా కళ్ళ ముందే ఉండాలి. పిల్లలు లేకుండా మేము ఉండలేం. చెప్పండి అన్నయ్యకి. మనం ప్రత్యేకంగా చెప్పాలా ఏంటి శారదా? బావగారికి తెలీదా? ఎంత మాట బావగారు. తాతయ్య నానమ్మ అంటూ పిల్లలు మిమ్మల్ని ఎంత ప్రేమగా చూసుకుంటారో నేనింటికి వచ్చినప్పుడు ఎన్నిసార్లు చూడలేదు చెప్పండి అని ధర్మయ్య చెబుతూ ఉండగా అతని భార్య సావిత్రి బయట నుంచి ఇంటికొచ్చింది. ఇంట్లో ఉన్న శారదా ప్రసాదుని చూసి నవ్వుతూ అభిమానంతో పలకరించింది. సావిత్రి, చెల్లెమ్మ బావగారు వచ్చి చాలాసేపయింది. వాళ్ళకి తిండాకేమన్నా చెయ్యి. అయ్యో వదిన, ఇప్పుడేం వద్దులే. కావాలంటే కొంచెం టీ పెట్టుకొని తీసుకురా. అలాగే వదిన, ఇప్పుడే వెళ్ళి టీ తీసుకొస్తాను అని చెప్పి సావిత్రి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అన్నయ్య, నేను ముందే చెబుతున్నా, నాకు కొడుకు కోడలో ఇద్దరు సమానమే. ఒకవేళ గనక కొడుకు వేరే కాపురం కావాలని నిజంగానే గనక గొడవ చేస్తే కొడుక్కి శిక్ష అత్త. లేదు, కోడలే వేరు కాపురం కోసం కొడుకుతో ఇదంతా చేస్తుందని తెలిసినా కూడా కోడలకి శిక్ష విధించేస్తాను. అప్పుడు మాత్రం అయ్యో చెల్లెమ్మ అంటూ నన్నేమనబాకండి మీరు. సరే చెల్లెమ్మ, మీ కుటుంబ వ్యవహారంలోకి నేను రాను అని చెబుతూ ఉండగానే సావిత్రి అందరికీ వేడివేడి టీ తీసుకొచ్చి ఇచ్చింది. అందరూ టీ తాగుతూ ఉండగా శారదా ప్రసాద్ దంపతులు ఇక నమస్తే పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోవటానికి సిద్ధమవుతారు. ఏమిటండి విశేషం? అన్నయ్య వదిన కలిసొచ్చారు.
ఏవో కుటుంబ కలహాలే సావిత్రి అని ధర్మయ్య ఏదో చెప్పబోతూ ఉండగా సావిత్రి మధ్యలోనే కలగచేసుకొని, కలహాలంటే గుర్తొచ్చిందండి. మీరు పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు కూతురు అనామిక ఫోన్ చేసింది. వేరే కాపురం పెడదామని గొడవ చేస్తున్నా అల్లుడు గారు ఏమాత్రం చప్పుడు చెయ్యట్లేదంట. నాన్నొచ్చిన తర్వాత ఇంటికి రమ్మని చెప్పని కూతురు చెప్పింది. వాళ్ళు కూడా అందుకే వచ్చారు సావిత్రి. అర్థం కాలేదండి. అల్లుడు ఏరే కాపురం పెడతానని ఇంట్లో గొడవ చేస్తున్నాడంట. అయ్యో, అల్లుడు కాదండి, మన అమ్మాయే. అలా అల్లుడితో చెప్పేస్తుందంతే. నువ్వు చెప్పాకే నాకు అర్థమైంది సావిత్రి. నేనెళ్ళి కూతురితో మాట్లాడతాను, దానికి అర్థమయ్యేలా చెప్తానులే అని సావిత్రి ధర్మయ్య మాట్లాడుకుంటూ ఉండగా రోడ్డు మీద శారదా ప్రసాదులు నడుచుకుంటూ ఇంటికి వెళ్తూ ఉంటారు. ఇదంతా కోళ్ళ చేస్తుందని నాకు అనుమానం కలుగుతుందండి. ఒకవేళ కోడలై చేసినా అందుకు కారణం కూడా నువ్వేగా శారదా. ఇది మరీ బాగుంది. నేనెలా కారణం అవుతాను? ఎందుకు గావు? కోడలి ఈ మధ్య ఏం చేసినా నీకు నచ్చట్లా. నీకా చాదస్తం పెరిగిపోయింది. ప్రతిదానికి ఆ పిల్లని దెడతావు. అనామిక మంచిది కాబట్టి ఎంతకాలం నిన్ను భరించింది. ఇంకొకలైతే ఎప్పుడో దూరంగా వెళ్ళిపోయేవాళ్ళు. అంటే ఇదంతా కోడలు అనామేకే కొడుకు చేత చేయిస్తుందని అంటారా మీరు? అది నాకైతే తెలియదు గాని ధర్మయ్య బాబు గారు వస్తారుగా, ఆయన ఏదో ఒకటి తేలి చెప్తాడులే. అప్పుడు మనం ఏం చేయాలో ఆలోచించుకొని ఓ నిర్ణయం తీసుకుందాం. అట్టాగేనండి అని శారద ముందుకు నడుస్తూ ఉంటుంది. తనతో ప్రసాద్ కూడా నడుస్తూ ఇంటికొచ్చారు. ఇంట్లో అనామిక వేరే కాపురం గురించి గొడవ మొదలుపెట్టింది. రమేష్ వద్దు అని బ్రతిమిలాడుతున్నాడు. అత్తయ్య మీద నాకెలాంటి కోపం లేదండి, బాధేస్తుంది. మొన్నటికి మొన్న భారీగా వర్షం వస్తూ ఉంటే ఏం చేసిందో మీరు కూడా చూశారు కదా. చూశాననామిక, వర్షంలో నువ్వు గొడుగు పెట్టుకుని వంట చేస్తున్నావు. అమ్మ గుమ్మం దగ్గర నిలబడి నిన్ను చూస్తోంది. నేనేం తప్పు చేశానని నాకంత పెద్ద శిక్ష వేసింది అత్తయ్య, చెప్పండి మీరే అని అంటూ ఉండగా శారదా ప్రసాదులు లోపలికొచ్చారు. అత్తగారు శారద కోడలు అనామికాని చూసి, నువ్వు చేసిన తప్పు ఒకటి కాదు గోళ్ళ, 2 తప్పులు చేసావు. 2 తప్పులు చేశానా? అవును కోళ్ళ, నీకు గుర్తు లేకపోతే నీకు గుర్తు చేస్తానుగా. గుర్తు చేయండి అత్తయ్య. శుక్రవారం మంగళవారం ఇంట్లో నుంచి డబ్బుల్ని ఎవరికి ఇవ్వద్దని చెప్పానా లేదా? నేను కూడా ఆ రోజుల్లో ఎవరికి డబ్బులు ఇవ్వలేదు కదా అత్తయ్య. బాగా గుర్తు చేసుకోకోళ్ళ. ఒక శుక్రవారం రోజున మంజులు మన ఇంటికి వచ్చి డబ్బులు అడిగిందా? నువ్వు ఇచ్చావు. నేనప్పుడు ఇంట్లోనే ఉన్నా, నీ కంటికి కూడా కనిపెత్తానే ఉన్నా. అయినా నువ్వు నన్ను డబ్బు ఇవ్వాలా వద్దా అత్తయ్య అని అడగలా నువ్వు. ఇది 2వ తప్పు. ఇక మొదటి తప్పు, శుక్రవారం రోజున డబ్బులు ఇచ్చావు. అత్తయ్య, ఇచ్చిన రోజు మాత్రమే మీరు చూస్తున్నారు, కానీ ఆ రోజున మంజులోకి వచ్చిన ప్రాబ్లం గురించి తెలుసుకునుంటే మీరింత కోపం చూపించేవాళ్లు కాదు. అప్పుడు తన కొడుక్కి బాగోలేదంట, హాస్పిటల్కి తీసుకెళ్లాలని చెప్పింది. తన దగ్గరున్న డబ్బు సరిపోదు అత్తయ్య. అందుకే మన ఇంటికొచ్చింది, మనల్ని అడిగింది. మన దగ్గరున్నప్పుడు మరి మనం ఇవ్వాలి కదా. శారద, కోడలు చేసింది తప్పే కాదు. నీ చాదస్తంతో కోడలు కూడా వ్యవహరించుంటే మంజుల కొడుకు ప్రాణం దక్కేదిగా శారదా. అమ్మా, నేను ఏనాడు నీ మాటకి నీ చేతలకి ఎదురు చెప్పలేదు. చెప్పాలని కూడా నేనెప్పుడూ ప్రయత్నం కూడా చేయలేదు అని చెబుతూ ఉండగానే అనామిక తండ్రి ధర్మయ్య అక్కడికి వచ్చాడు. అక్కడ ఏం జరుగుతుందో అతనికి అర్థం కాలేదు. కూతురు అనామికాని చూసి తన దగ్గరికొచ్చి, ఎందుకు తల్లి, నువ్వు ఏరే కాపురం పెట్టాలని గొడవ చేస్తున్నావంట? మా అత్తమామలు ఇంటికొచ్చారా నాన్నా? అవును తల్లి, అల్లుడు పదే పదే ఏరే కాపురం గురించి మాట్లాడతా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడని చెప్పారు. నేనా విషయమే మాట్లాడాలని మీ దగ్గరికి వస్తుంటే నువ్వు మీ అమ్మకి ఫోన్ చేసి చెప్పిన విషయం నాకు చెప్పిందమ్మా. మరేం చేయను నాన్న, నాకు ఓపిక నశించిపోయింది. మీకు గుర్తుందా నాన్న, పురిటి నొప్పులతో నేను బాధపడుతూ ఉంటే ఈరోజు పురిటి నొప్పులు రాకూడదు, రేపు రావాలని నన్ను హాస్పిటల్లో కూడా వెళ్ళనీయకుండా ఇంట్లోనే దాదాపుగా 13 గంటల పాటు ఉండనిచ్చింది. అప్పుడెవ్వరూ మాట్లాడలేదు, నేను కూడా ఎదురు తిరగలేదు. నొప్పులన్నీ భరించాను, కానీ అత్తయ్యని మాత్రం బాధ పెట్టలేదు కదా నాన్న. అవును తల్లి, నాకు ఇంకా బాగా గుర్తుంది. అలాంటి నేను ఇప్పుడు వేరే కాపురం పెడదామని గొడవ చేస్తున్నానంటే ఎందుకు ఇక మీరే అర్థం చేసుకోవాలి నాన్న అని అనామిక చెబుతుంటే ధర్మయ్యకి విషయం అర్థమైంది. తను మంచి చెడు చెప్పాల్సింది కూతురికి కాదు, కూతురు వాళ్ళ అత్తగారు శారదకి అని తెలుసుకున్నాడు. శారద దగ్గరికి వచ్చాడు ధర్మయ్య. చెల్లెమ్మ, నేనొకటి చెప్తాను విను. నువ్వు మారితే నీ కొడుకు కోళ్ళు
నీ మనవడు మనవరాలు అందరూ నీ దగ్గరే ఉంటారు. కాదు, ఇట్టాగే చాదస్తంతో ఉంటానంటే నీకు బావగారు కూడా దక్కరు. ఇంక నువ్వే ఆలోచించుకో అమ్మా అని చెప్పగానే శారద మౌనంగా ప్రసాద్ వైపు చూస్తుంది. ప్రసాద్ ఏమీ మాట్లాడకుండా తలదించుకుంటాడు. వస్తాను బావగారు. మా చెల్లి, నా కూతురు జాగ్రత్త. వాళ్ళు బావుంటేనే మీరు బావుంటారు. అందుకని వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. ఇంక నేను వెళ్తాను అని చెప్పి అక్కడి నుంచి ధర్మయ్య వెళ్ళిపోయాడు. అలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. రాను శారదలో చాలా మార్పులొచ్చాయి. ఇంతకు ముందులా చాదస్తపు షరతులు ఏమీ పెట్టటం లేదు. పిల్లడ్డొచ్చినా తుమ్మినా నవ్వుకొని వెళ్ళిపోతుంది. శారదలో వచ్చిన ఈ మార్పుని చూసి ఇంట్లో అందరూ సంతోషించారు. ఇక అప్పట్నుంచి ఆ ఇంట్లో వేరే కాపురం అనే గొడవ మొదలు కాలేదు. అనామిక అందరితో కలిసిమెలిసి సంతోషంగా జీవించటం మొదలుపెట్టింది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.